హలో స్టూడెంట్స్, ఈ వీడియో లెక్చర్లో మనం గ్రీన్స్ థీరం గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇంతకుముందు వీడియో లెక్చర్స్లో మనం గాస్ థీరము, స్టోక్స్ థీరం గురించి చెప్పుకున్నాం. అవి చూడకపోతే నేను లాస్ట్లో కార్డ్స్లో వెళ్తాను, ఒకసారి చూడండి. సో ఇప్పుడు గ్రీన్స్ థీరం ఇన్ ఏ ప్లేన్, గ్రీన్స్ థీరంని మనం ఎలా వెరిఫై చేయాలి అని కొన్ని ప్రాబ్లమ్స్తో డిస్కస్ చేద్దాం చాలా క్లియర్గా. ఓకే, గ్రీన్స్ థీరం స్టేట్మెంట్ ఏంటంటే ఇంటిగ్రల్ mdx ప్లస్ ndy ఈక్వల్ టు డబుల్ ఇంటిగ్రల్ ఓవర్ ఎస్ డో n బై డో ఎక్స్ మైనస్ డో m బై డో y dx dy. అంటే ఒక లైన్ ఇంటిగ్రల్ని డబుల్ ఇంటిగ్రల్గా ఎలా ఎవాల్యుయేట్ చేస్తాం. సో ఒక ఏరియాని లైన్ ఇంటిగ్రల్తో ఎలా ఎవాల్యుయేట్ చేస్తాం, దాన్ని డబుల్ ఇంటిగ్రల్లో ఎలా ఎవాల్యుయేట్ చేస్తాం, ఫర్ 2 డైమెన్షనల్ ఫిగర్ గురించి డిస్కస్ చేస్తాం. గాస్ డైవర్జెన్స్ థియరంలో 3 డైమెన్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఓన్లీ ఎక్స్ అండ్ వై యాక్సిస్ పైనే డిస్కస్ చేస్తాం ప్రాబ్లమ్స్ కూడా. సో స్టేట్మెంట్ మీరు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంటిగ్రల్ ఓవర్ సి ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈక్వల్ టు డబుల్ ఇంటిగ్రల్ ఓవర్ ఎస్ డో ఎన్ బై డో ఎక్స్ మైనస్ డో ఎం బై డో వై ఇంటూ డిఎక్స్ డివై. సో ఇప్పుడు ప్రాబ్లంకి వచ్చామంటే వెరిఫై గ్రీన్స్ థియరం ఇన్ ఏ ప్లేన్ ఫర్ integral over c x square minus xy cube dx plus y square minus 2xy dy, where c is the square with vertices ఇచ్చాడు, స్క్వేర్ వర్టిసెస్ ఇచ్చాడు. సో ఈ ఫంక్షన్కి గ్రీన్స్ థియరం వెరిఫై చేయాలి. రీజియన్ వచ్చి స్క్వేర్ అని చెప్పాడు. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే గివన్ ఇంటిగ్రల్ రాసుకొని దాన్ని mdx ప్లస్ ndyతో కంపేర్ చేస్తాం. అంటే mdx ప్లస్ ndy, దాంట్లో m ఏంటి n ఏంటి అని కనుక్కునేదే స్టెప్ 1. నెక్స్ట్ స్టెప్ 2 వచ్చి ఫస్ట్ మనం ఎప్పుడు చేసేదే ఆర్హెచ్ఎస్ పైన కాన్సన్ట్రేట్ చేస్తాం. ఆర్హెచ్ఎస్ ఒకే స్టెప్లో వచ్చేస్తుంది కాబట్టి ఆర్హెచ్ఎస్ని ఎవాల్యుయేట్ చేస్తాం. అందుకే m n ఐడెంటిఫై చేయమన్నాను. సో టు ఎవాల్యుయేట్ ఆర్హెచ్ఎస్, సో m వచ్చి dx కోఎఫిషియంట్, n వచ్చి dy కోఎఫిషియంట్. m వచ్చి x స్క్వేర్ మైనస్ xy క్యూబ్, n వచ్చి y స్క్వేర్ మైనస్ 2xy. డో ఎం బై డో వై అంటే విత్ రెస్పెక్ట్ టు వై డిఫరెన్షియేషన్. విత్ రెస్పెక్ట్ టు వై చేసేటప్పుడు మీరు వై టర్మ్స్నే డిఫరెన్షియేట్ చేయాలి. ఒక టర్మ్లో వై లేదనుకో, ట్రీట్ దట్ వన్ యాజ్ కాన్స్టెంట్, డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ 0. సో ఇక్కడ వై లేదు కాబట్టి 0. ఇక్కడ డిఫరెన్షియేషన్ ఆఫ్ వై క్యూబ్ 3y స్క్వేర్, సో మైనస్ 3y స్క్వేర్ ఎక్స్. డో ఎన్ బై డో ఎక్స్ అంటే ద టర్మ్స్ విచ్ కంటైన్స్ ఎక్స్ ఓన్లీ యు ఆర్ గోయింగ్ టు డిఫరెన్షియేట్. ఎక్స్ టర్మ్స్నే డిఫరెన్షియేట్ చేస్తాం. ఒక టర్మ్లో ఎక్స్ లేకపోతే 0, ఇది 0. ఎక్స్ టర్మ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ 1 కాబట్టి 2y వస్తుంది. సో ఇప్పుడు డో ఎన్ బై డో ఎక్స్ మైనస్ డో ఎం బై డో వై మనం కనుక్కోవాలి కాబట్టి ఆ వాల్యూ కనుక్కుంటున్నాం. డో ఎన్ బై డో ఎక్స్ మైనస్ 2y, డో ఎం బై డో వై వచ్చి మైనస్ 3y స్క్వేర్ ఎక్స్. ఇక్కడ మైనస్ ఉంది, అక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది. ఇప్పుడు మన క్వశ్చన్లో చాలా క్లియర్గా ఉంది. లిమిట్స్ మనకు పాయింట్స్ ఇచ్చేసాడు, ఇలా 0 0 2 0 0 2 ఇలా పాయింట్స్ ఇచ్చాడు. దీంట్లో మీరు ఎక్స్ కోఆర్డినేట్ చూస్తే మ్యాక్సిమం 0 to 2 ఉంటుంది, వై కోఆర్డినేట్ చూసినా 0 to 2నే ఉంటుంది. సో ఎక్స్ వ్యారీస్ ఫ్రమ్ 0 to 2, వై వ్యారీస్ ఫ్రమ్ 0 to 2. సో ఇప్పుడు డో ఎన్ బై డో ఎక్స్ మైనస్ డో ఎం బై డో వై మనకు వచ్చింది ఇక్కడ మైనస్ 2y ప్లస్ 3y స్క్వేర్ ఎక్స్. ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు వై చేద్దాం, నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేద్దాం. సో ఎలా చేసినా ఆన్సర్ అయితే వస్తుంది. బట్ మనం ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు వై చేసి తర్వాత విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డబుల్ ఇంటిగ్రేషన్. దీనివల్ల మీకు డబుల్ ఇంటిగ్రేషన్ ఎలా ఎవాల్యుయేట్ చేయాలో అర్థమవుతుంది. విత్ రెస్పెక్ట్ టు వై చేసేటప్పుడు ఓన్లీ వై టర్మ్స్ ఇంటిగ్రేట్ చేయాలి, ఎక్స్ టర్మ్స్ని అలానే రాసేయాలి, ఇంటిగ్రేట్ చేయకూడదు. ఇంటిగ్రల్ వై అంటే వై స్క్వేర్ బై 2, ఇంటిగ్రల్ వై స్క్వేర్ అంటే 1 ఇంక్రీజ్ అవుతుంది, 2 ఉంటే 3 అవుతుంది. ఇంటిగ్రల్ వై స్క్వేర్ వై క్యూబ్ బై 3. సో ఇక్కడ 3 3 క్యాన్సిల్, ఇక్కడ 2 2 క్యాన్సిల్. ఇప్పుడు ఎక్స్ ఎక్కడ ఉంటే అక్కడ 2 రాయండి, ఎక్స్ కాదు వై. విత్ రెస్పెక్ట్ టు వై చేసాం కదా, వై ప్లేస్లో 2 రాస్తే ఇక్కడ 2 స్క్వేర్ ఉంది 4, ఇక్కడ 2 క్యూబ్ ఉంది 8, ఎక్స్ అలానే ఉంటుంది. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఇంటిగ్రేట్ చేసేటప్పుడు ఒక టర్మ్లో ఎక్స్ లేకపోతే ఇంటిగ్రేషన్ అయిన తర్వాత ఎక్స్ పెట్టేయండి, అక్కడ మైనస్ 4x. ఇక్కడ ఇంటిగ్రల్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ బై 2. సో 2 1 జార్ 2 4 జార్, ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో 2 రాస్తే, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 2 రాస్తే 4 2 జార్ 8. అలానే ఇక్కడ 2x స్క్వేర్ ఉంది అంటే ఎక్స్ ప్లేస్లో 2 రాస్తే 2 స్క్వేర్ 4 4 4 జార్ 16, మైనస్ 8 ప్లస్ 16 వచ్చి 8. ఇది మనం ఆర్హెచ్ఎస్ ఎవాల్యుయేట్ చేస్తే. నెక్స్ట్ ఏం ఎవాల్యుయేట్ చేయాలి, ఎల్హెచ్ఎస్ ఎవాల్యుయేట్ చేయాలి. ఎల్హెచ్ఎస్ ఎవాల్యుయేట్ చేసినా మనకు ఇదే ఆన్సర్ వచ్చేటట్టు ఉండాలి. సో ఇప్పుడు ఎల్హెచ్ఎస్లో మనకు రీజియన్ ఇచ్చేసాడు, రీజియన్ వచ్చి స్క్వేర్,
ఓఏబిసి అని తీసుకున్నాం. ఓ 0,0 2,0 2,2 0,2. ఓకేనా. ఎక్స్ యాక్సిస్ పైన వై కోఆర్డినేట్ 0 కాబట్టి ఆ పాయింట్ ఇక్కడ పెట్టుకుంటాం. వై యాక్సిస్ అంటారు దీన్ని. దీనిపైన ఎక్స్ కోఆర్డినేట్ 0 కాబట్టి ఇక్కడ పెట్టుకుంటాం. ఇది 2,2. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం లైన్ ఇంటిగ్రల్ అంటే ఈ 4 డైరెక్షన్స్లో లైన్ ఇంటిగ్రల్ ఎవాల్యుయేట్ చేసి 4 ఆన్సర్స్ కనుక్కొని యాడ్ చేస్తే 8 రావాలి. ఫస్ట్ అలాంగ్ ఓఏ చూద్దాం. అలాంగ్ ఓఏ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఎక్స్ 0 నుంచి 2కి వ్యారీ అవుతుంది, మారుతా ఉంది. కానీ వై మారుతుందా? వై కాన్స్టెంట్. వై ఇక్కడ 0, ఇక్కడ 0. వై కాన్స్టెంట్. వై 0 అంటే dy 0. ఓకేనా. dy 0. ఎక్స్ వ్యారీస్ ఫ్రమ్ 0 to 2. దీంట్లో dy 0 వేయాలి. mdx ప్లస్ ndy ఇక్కడ ఉంది. దీంట్లో dy 0 అంటే ఈ మొత్తం టర్మ్ 0. ఈ మొత్తం టర్మ్ 0. ఈ ఒక్క టర్మే రాసుకోవాలి. ఈ ఒక్క టర్మ్లో కూడా y 0 కదా మళ్ళా. అంటే ఇక్కడ y 0 పెడితే ఇది కూడా 0 అయిపోతుంది. ఓన్లీ ఇంటిగ్రల్ x స్క్వేర్ dx. ఇంటిగ్రల్ x స్క్వేర్ అంటే x³ 3. x³ 3 అంటే x ప్లస్లో 2 రాయండి. x ప్లస్లో 2 రాస్తే 2³ 2³ అంటే 8/3. ఓకేనా. నెక్స్ట్ అలాంగ్ ఏబి డైరెక్షన్కి వెళ్ళాలి. ఈ డైరెక్షన్లో వెళ్తే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేశారంటే ఏలో ఎక్స్ కోఆర్డినేట్స్ చూడండి. ఎక్స్ కోఆర్డినేట్ మారుతా ఉందా? 2 నుంచి 2కే ఉంది అంటే x2. వై మారుతా ఉందా? మారుతుంది. వై 0 నుంచి 2కి వ్యారీ అవుతూ ఉంది. x2 అంటే కాన్స్టెంట్, డిఫరెన్షియేషన్ ఆఫ్ x0. వై వ్యారీస్ ఫ్రమ్ 0 to 2. సో ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి mdx ప్లస్ ndyలో dx 0 చేయాలి. dx అంటే ఈ మొత్తం 0 అయిపోతుంది. dx 0 అంటే ఈ మొత్తం 0 అయిపోతుంది. ఈ టర్మ్ మాత్రం రాయాలి. ఓకేనా. ఆ టర్మ్ ఒక్కటే మనం రాస్తాము. ఆ టర్మ్లో కూడా మనం ఏ అజంప్షన్ అయితే తీసుకున్నామో x2 అని తీసుకున్నాం కదా, ఆ 2 రాస్తాం. ఈ టర్మ్ y² - 2xy dy ఇక్కడ. ఓకే. కానీ 2x ఎక్స్ వాల్యూ ఎంత? 2. 2 2s are 4. అందుకే ఇక్కడ 4 వచ్చింది. ఇక్కడ y² - 2xy ఉంటుంది. ఎక్స్ ప్లేన్ 2 రాస్తే 2 2s are 4. 4y. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు y ఇంటిగ్రేషన్, ఇంటిగ్రల్ y²y³ 3 ఇంటిగ్రల్ y² 2 y ప్లేస్లో 2 రాయండి. y ప్లేస్లో 2 రాస్తే 2³ 8 8/3 - 8. ఇక్కడ y ప్లేస్లో 2 రాస్తే 2² 4 2s are 8. అర్థమైందా. నెక్స్ట్ డైరెక్షన్ బీసీ b2,2 c0,2. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఎక్స్ 2 to 0 వ్యారీ అవుతుంది. బట్ y ఈజ్ నాట్ వ్యారీయింగ్. y కాన్స్టెంట్. y వ్యారీ అవ్వట్లేదు. సో y2 dy 0 అంటే మనకు mdx ప్లస్ ndyలో dy ప్లస్లో 0 పెడితే మనకి ఇది వస్తుంది. x² - 8x dx. దీన్ని ఇంటిగ్రేట్ చేయండి. ఇంటిగ్రేట్ చేస్తే ఇంటిగ్రల్ x² ఎంత? x³ 3. ఇంటిగ్రల్ x వచ్చి x² 2. సో x ప్లస్లో ఫస్ట్ 0 రాయాలి. 0 రాస్తే 0 వచ్చేస్తుంది. తర్వాత x ప్లస్లో 2 రాస్తే 2³ 8 8/3. ఇక్కడ x ప్లస్లో 2 రాస్తే 2² 4 4 4s are 16. దీన్ని అలానే పెట్టాను, సింప్లిఫై చేయలేదు. మీరు కావాలంటే సింప్లిఫై చేసుకోండి. నెక్స్ట్ లాస్ట్ డైరెక్షన్కి వచ్చామంటే 0,t2 0,0. ఇక్కడ x 0, y 2 to 0 వ్యారీ అవుతా ఉంది. అంటే dx 0. ఫస్ట్ టర్మ్ 0 పెట్టేస్తాం. mdx ప్లస్ ndyలో ఫస్ట్ టర్మ్ 0 పెడతాం. నెక్స్ట్ టర్మ్లో కూడా x 0 పెట్టేస్తాం. x 0 పెట్టేస్తే మీకు y² ఒక్కటే మిగులుతుంది. ఇక్కడ ఈ మొత్తం 0. ఇక్కడ x 0. ఇంకేం మిగులుతుంది? y² dy కదా. సో y² dyని మాత్రం ఇంటిగ్రేట్ చేస్తే ఇంటిగ్రల్ y² y³ 3. సో y³ 3 ఇంటిగ్రల్ y² y³ 3. y ప్లేస్లో ఫస్ట్ 0 రాస్తే 0, తర్వాత 2 రాస్తే 8 8/3 వస్తుంది. -8/3. సో ఇప్పుడు మనకు వచ్చిన ఆన్సర్స్ అంతా 4 ఆన్సర్స్ని యాడ్ చేస్తే మనకు 8 రావాలి. ఫస్ట్ ఆన్సర్ 8/3 చెక్ చేసుకొని పైన ఉంది. 8/3 ఫస్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఆన్సర్ 8/3 - 8 -8/3 + 16 -8/3. ఇక్కడ చూడండి 8/3లన్నీ క్యాన్సిల్ అవుతాయి. 4 8/3లు. ఇక్కడ +16 -8. 16లో 8 పోతే అంటే 8. సో LHS = RHS. ఓకేనా. ఇలా మనం చాలా ఈజీగా గ్రీన్స్ థియరమ్ ఇన్ ఏ ప్లేన్ వెరిఫై చేయొచ్చు. గ్రీన్స్ థియరమ్ ఇన్ ఏ ప్లేన్లో ఇంకో ప్రాబ్లం చేద్దాం. ఇది కొద్దిగా ఇంపార్టెంట్. వెరిఫై గ్రీన్స్ థియరమ్ ఫార్
డబ్ల్యూ ఇంటిగ్రల్ 3x స్క్వేర్ మైనస్ 8y స్క్వేర్ dx ప్లస్ 4y మైనస్ 6xy dy వేర్ c ఇస్ ద రీజియన్ ఇలా ఇచ్చాడు. ఇంతకుముందు పాయింట్స్ చెప్పాను. y ఈక్వల్ టు రూట్ ఎక్స్, వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఫస్ట్ ఏం చేస్తారంటే dx కోఎఫిషియంట్ m, dy కోఎఫిషియంట్ n రాసుకుంటారు. రాసుకున్న తర్వాత డో m బై డో వై, డో n బై డో ఎక్స్. డో m బై డో వై అంటే మీకు చెప్పాను నేను, ఎక్స్ కాన్స్టెంట్ విత్ రెస్పెక్ట్ టు వై చేసినప్పుడు ఇది 0 అయిపోతుంది. డిఫరెన్షియేషన్ ఆఫ్ వై స్క్వేర్ 2y మైనస్ 16y. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే n అని డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ 1. ఓకే, ఇక్కడ ఎక్స్ లేదు 0 కాబట్టి మైనస్ 6y మిగులుతుంది. ఇప్పుడు మనం డో m బై డో వై మైనస్ డో n బై డో ఎక్స్ అంటే మైనస్ 16y మైనస్ 6y చేస్తే 10y మిగులుతుంది. డో n బై డో ఎక్స్ మైనస్ డో m బై డో వై అంటే అక్కడ వాల్యూస్ ఉన్నాయి, 16y మైనస్ 6y. ఈ డయాగ్రామ్ గురించి చెప్తాను నేను. 16లో 6 పోతే 10. సో ఇంటిగ్రల్ y అంటే y స్క్వేర్ బై 2. ఇక్కడ లిమిట్స్ వచ్చేసి మర్చిపోయాను, లిమిట్స్ వచ్చేసి ఇలా ఉంటాయి, ఇచ్చాడు కదా y లిమిట్స్. y ఈక్వల్ టు రూట్ ఎక్స్ టు ఎక్స్ స్క్వేర్. ఇది కొద్దిగా జాగ్రత్తగా వినండి. y ఈక్వల్ టు రూట్ ఎక్స్ టు ఎక్స్ స్క్వేర్ అంటే y లిమిట్స్ ఎక్స్లో రాయొచ్చు, బట్ ఎక్స్ లిమిట్స్ కావాలి అంటే y ప్లేస్లో ఇక్కడ రూట్ ఎక్స్ రాయండి. రూట్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 4 ఇంతనా, ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 4. సో దీంట్లో నుంచి మనకు దీన్ని ఇలా రాయొచ్చు, ఎక్స్ పవర్ 4 మైనస్ ఎక్స్ 0. ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ క్యూబ్ మైనస్ 1 అంటే ఎక్స్ 0 అవుతుంది, ఎక్స్ 1 అవుతుంది. ఎక్స్ లిమిట్స్ 0 టు 1. ఓకేనా, y లిమిట్స్ వచ్చి ఇలా తీసుకుంటాం. ఓకే, కానీ మనం ఇక్కడ డబుల్ ఇంటిగ్రల్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఇలా మనకి ఇస్తే, ఒక ఈక్వేషన్స్ ఇచ్చేస్తే ఒక వేరియబుల్ లిమిట్స్ కాన్స్టెంట్ తీసుకోవాలి, ఇంకొక వేరియబుల్ లిమిట్స్గా తీసుకోవాలి. వేరియబుల్ లిమిట్స్ అంటే ఎక్స్లోనో వైలోనో తీసుకోవాలి. ఇప్పుడు y ఎక్స్లో తీసుకున్నప్పుడు ఎక్స్ కాన్స్టెంట్ 0 టు 1, లేదా మీరు డయాగ్రామ్ వేస్తే ఇది y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఫిగర్, ఇది y ఈక్వల్ టు రూట్ ఎక్స్ అంటే ఎక్స్కి ఈవెన్ పవర్ ఉంటే y యాక్సిస్ పైకి వస్తుంది. y ఈక్వల్ టు రూట్ ఎక్స్ అంటే దీని స్క్వేర్ చేస్తే y స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్. వైకి కానీ ఈవెన్ పవర్ ఉంటే అది ఎక్స్ యాక్సిస్ పైకి వస్తుంది. ఇది y ఈక్వల్ టు రూట్ ఎక్స్ ఫిగర్. ఓకేనా, ఈ రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసుకుంటా నేను చూపించాను 1 దగ్గర. కాబట్టి ఎక్స్ 0 నుంచి 1 వరకు ఉంటుంది. y వచ్చి ఎక్స్ స్క్వేర్ టు రూట్ ఎక్స్, ఇది మన రీజియన్. అదే మనం ఇక్కడ రాసాం, ఎక్స్ స్క్వేర్ టు రూట్ ఎక్స్ వై డివై అని. ఇంటిగ్రల్ y అంతా y స్క్వేర్ బై 2. ఇప్పుడు y ప్లేస్లో ఇక్కడ y ప్లేస్లో రూట్ ఎక్స్ రాస్తే రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై 2 మైనస్ y ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ రాస్తే ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ బై 2. సో మీకు రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది, ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ 4 అవుతుంది. ఇక్కడ ఈ 2 1 జారు 2 5 జారు క్యాన్సిల్ చేస్తారు, అందువల్ల ఇక్కడ 5 వచ్చింది. సో ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఈజీగా ఇంటిగ్రేట్ చేయొచ్చు కదా. ఇంటిగ్రల్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ బై 2, ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ 4, ఎక్స్ పవర్ 5 బై 5. సో 1/2 మైనస్ 1/5, మీరు దీన్ని సింప్లిఫై చేస్తే 3/2 వస్తుంది. ఓకేనా, అంటే మన ఆన్సర్ 3/2. ఇప్పుడు మనం చెక్ చేయాలి ఇది రైటా, అదే వెరిఫికేషన్ అంటే ఎల్హెచ్ఎస్ కూడా 3/2 అని రప్పించాలి. దానికి మనం ఏం చేస్తున్నాం అంటే 2 డైరెక్షన్స్ తీసుకుంటున్నాం. ఈ టోటల్ ఇంటిగ్రల్ కావాలి మనకి. ఇప్పుడు ఇది మనకు కావాల్సిన రీజియన్. దీని 2 డైరెక్షన్లో, ఒకటి వచ్చి ఫ్రమ్ ఓ టు ఏ, ఈ డైరెక్షన్లో వెళ్తున్నాం, నెక్స్ట్ ఈ డైరెక్షన్లో కనుక్కుంటున్నాం. ఈ డైరెక్షన్లో ఓ వచ్చి 0,0, ఏ వచ్చి 1,1. ఇంతకుముందు నేను చెప్పిన సమ్ లాగా 0,0, 1,1 డైరెక్షన్లో 2 వ్యారీ అవుతున్నాయి. 2 వ్యారీ అయినప్పుడు ఆ రెండింటి మధ్య ఈక్వేషన్ ఒకటి ఉంది, అది తీసుకోవాలి, y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో అదే చేస్తున్నాను నేను ఇక్కడ. సో ఆ 2 ఇంటిగ్రల్స్ యాడ్ చేయాలని చెప్పాను ఇక్కడ నేను చెప్పింది. తర్వాత ఫస్ట్ ఇంటిగ్రల్ 1 అలాంగ్ ఓఏ ఎక్స్ 0 టు 1, మీరు ఇక్కడ చూసినట్లయితే 0 నుంచి 1 వరకు. అలాంగ్ ఏఓ 1 to 0 తీసుకోవాలి. అలాంగ్ ఓఏ డైరెక్షన్లో y ఎక్స్ స్క్వేర్, y వచ్చి ఎక్స్ స్క్వేర్, డివై వచ్చి డివై బై డిఎక్స్ 2x అన్నారు, డివై వచ్చి 2x dx. అంటే మనకున్నటువంటి ఈక్వేషన్లో ఏ ఈక్వేషన్ మనకు mdx ప్లస్ mdyలో మనం ఏం చేస్తామంటే y ప్లస్లో ఎక్స్ స్క్వేర్, డివై ప్లస్లో 2x dx. ఇక్కడ మనకి ఇచ్చుండే క్వశ్చన్లో ఇక్కడ దీంట్లో
వై ప్లేస్లో dy ప్లేస్లో 2x dx, y ప్లేస్లో x స్క్వేర్, ఇక్కడ 3x స్క్వేర్ మైనస్ 8x స్క్వేర్ హోల్ స్క్వేర్ dx dxఏ 4x స్క్వేర్ మైనస్ 6x ఇంటూ x స్క్వేర్, dy అంటే 2x dx అక్కడ రాస్తున్నాం. దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సబ్స్టిట్యూట్ చేస్తే మనకు నేను ఇప్పుడు చెప్పింది సబ్స్టిట్యూట్ చేసి దీన్ని 3x స్క్వేర్ ఇక్కడ 8x పవర్ 4 వస్తుంది. ఓకేనా, ఇక్కడ 4x స్క్వేర్ మైనస్ 6 కాదు 12x పవర్ 4 వస్తుంది. ఓకేనా, 12x పవర్ 4 8, 12 8 ఎంత 20. ఓకే, నెక్స్ట్ ఈ 4x స్క్వేర్ ఇక్కడ 3x క్యూబ్ మొత్తం సింప్లిఫై చేయండి, మీకు ఈ టర్మ్ వస్తుంది 3x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 8x క్యూబ్, 3x స్క్వేర్ ప్లస్ 8x క్యూబ్ మైనస్ 20x పవర్ 4. దీన్ని ఇంటిగ్రేట్ చేశారంటే -1 వస్తుంది. అలానే అలాంగ్ ఏఓ తీసుకోండి. అలాంగ్ ఏఓ ఏమవుతుందంటే 120 చూడండి, ఈ డైరెక్షన్ 120 x 120 y రూట్ ఎక్స్, dy వచ్చి 1/2 రూట్ ఎక్స్ dx, dy వచ్చి 1/2 రూట్ ఎక్స్ dx. ఓకేనా, అది బెటర్ అంటే ఇక్కడ రూట్ ఎక్స్ కామన్ వస్తుంది, 2 రూట్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోతే మీరు సింప్లిఫై చేయండి ఓపిక్గా, 3x స్క్వేర్ మైనస్ 11x ప్లస్ 2. సో దీన్ని ఇంటిగ్రేట్ చేసి సబ్స్టిట్యూట్ చేస్తే 3x క్యూబ్ బై 3 మైనస్ 11x స్క్వేర్ బై 2 మైనస్ 2x వస్తుంది. దీంట్లో x ప్లేస్లో 0 ఒకసారి, x ప్లేస్లో 1 రాస్తే యూ హ్యావ్ టు గెట్ దిస్ వాల్యూ. ఇప్పుడు మనకు ఫస్ట్ -1 తర్వాత 5/2, ఈ రెండు యాడ్ చేస్తే 3/2 వస్తుంది. సో LHS ఈక్వల్ టు RHS. హెన్స్ గ్రీన్స్ థియరమ్ ఈజ్ వెరిఫైడ్. కొద్దిగా ఓపిక్గా ఈ ప్రాబ్లం వరకు మీకు జాగ్రత్తగా చూడండి. ఇంపార్టెంట్ సమ్, ఇంతకుముందు చెప్పిన సమ్ కంటే కూడా ఈ ప్రాబ్లం ఇంపార్టెంట్, నేను చెప్పిన ప్రాబ్లం ఒకసారి రివ్యూ పెట్టి చూడండి. ఓకేనా.